రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హర్యానా రాష్ట్రం రేవర్ జిల్లా జైతాల్ గ్రామం. ఇక్కడ ఒక దారుణమైన ఘటన జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేశారని చెప్పి భర్తను అత్యంత దారుణంగా ఊపిరాడకుండా చంపేసి ఒక కాలువలోకి తోసేశారు. అదంతా కూడా ప్రమాదవశాత్తు జరిగింది అనే ఒక చిత్రీకరణ చేయడానికి ప్రయత్నించింది ఒక మహిళ. ఆమె పేరు తన్ను. మీరు స్క్రీన్ పైన వారికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా క్లియర్గా చూడొచ్చు. అయితే రీసెంట్గా మహారాష్ట్ర పూణేలో జరిగిన ఘటన. సియా గోయల్ అనే మహిళ కేతన్ అగర్వాల్ని ఒక లోయ దగ్గరికి తీసుకెళ్లి తోసేసింది. పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కేతన్ అగర్వాల్ అంటే భర్తనే. ఎందుకంటే అతని చేత చాలా ఖర్చులు పెట్టించింది ఆమె. అయితే ఆ ఘటన మరొక ముందే అలాంటిదే ఇప్పుడు ఇంకొకటి జరిగింది. అది హర్యానా రాష్ట్రంలో జరిగింది. అతని పేరు మోను, ఆమె పేరు తన్ను. ఇద్దరు కూడా కొన్ని నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెద్దల సమక్షంలో వారికి పెళ్లి జరిగింది. ప్రేమ పెళ్లి కాదు. అయితే ఆ పెళ్లి తన్నుకి ఇష్టం లేదు. అయితే మొత్తానికి మోను చేసుకుంది. మోను ఇంటికి కాపురం చేయడానికి కూడా వెళ్ళింది. అయితే రీసెంట్గా పుట్టింటికి వెళ్ళింది ఆమె. అయితే మోను, నువ్వు పుట్టింటికి వెళ్ళి చాలా రోజులైంది కదా, ఇక వచ్చేస్తావా అంటే వచ్చేస్తాను, మీరు నన్ను వచ్చి తీసుకెళ్తారా అని చెప్పి అడిగింది. అయితే మోను తన వద్ద ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ అలాగే అతని జీతం డబ్బులు ఇవి తీసుకుని పుట్టింటికి హుషారుగా బయలుదేరాడు. తర్వాత మోను ఫోన్ చేస్తుంటే వారి కుటుంబ సభ్యులు స్విచ్ ఆఫ్ వస్తుంది. సో దీంతో వారి కుటుంబ సభ్యులకి అనుమానం వచ్చింది. అదేంటి, కోడలు బిడ్డని తీసుకొస్తా అని చెప్పేసి వెళ్ళాడు, ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది, అసలు ఏం జరిగింది అని చెప్పి ఆమెకు ఫోన్ చేస్తే ఆమె ఏం చెప్పింది, నా దగ్గరికి అతను రాలేడు అని చెప్పింది. ఇతనేమో జీతం డబ్బులు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుని ఆమె దగ్గరికే ప్రయాణం అయ్యాడు. అయితే కుటుంబ సభ్యులేమో కొన్ని అనుమానాలు వచ్చేవారికి, దీన్ని రాలేదని చెప్తుంది, అతను ఆమెను తీసుకురావడానికే వెళ్ళాడు కదా అని చెప్పి. అయితే ఆమె ఏం చేస్తుందంటే ఆ రోజు జూన్ 8వ తేదీ మోను వెళ్ళేసరికి సాయంత్రం వేళ అయింది. 6:30 నుంచి 7:30 గంటల మధ్యలో. అయితే తన్ను పక్కా ప్లాన్ ప్రకారం ఆమె ప్రియుడు సోను, తర్వాత హరిఓం, అమన్ వీళ్ళని పిలిపించింది. అయితే భర్తను డైరెక్ట్గా ఇంటి వద్దకు రావద్దు అని చెప్పి కొద్ది దూరంలో ఒక కాలు పక్కన ఉన్న ప్రాంతంలో అడ్రస్ చెప్పి మీరు అక్కడికి రండి, స్కూటర్ తీసుకుని నేను అక్కడ ఉన్నాను అని చెప్పింది. సో దీంతో భార్య పైన ఎటువంటి అనుమానాలు లేవు. సరే ఏదో ఒక పని మీద అక్కడికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి అక్కడికి స్కూటర్ తీసుకుని వెళ్ళాడు. వెళ్ళగానే తన్ను దగ్గరికి మాట్లాడుతుండగా వెనక నుంచి సోను అతని ఫ్రెండ్స్ అతన్ని గట్టిగా పట్టుకుని చావో బాధ ఊపిరి ఆడకుండా అతను స్పృహ కోల్పోయేలాగా చేశారు. దీంతో అప్పుడే వారు కొట్టినప్పుడే అతను ప్రాణాలు విడిచాడు. సో పక్కనే ఉన్న కాలువలోకి తోసేసి ఆ స్కూటర్ని అక్కడ పడేసి, అంటే ఒక ప్రమాదవశాత్తు అతను యాక్సిడెంట్ అయ్యి ఆ కాలువలో పడిపోయాడు అనేది చిత్రీకరించే ప్రయత్నం చేశారు. తర్వాత వారందరూ కూడా అక్కడి నుంచి పారిపోయారు. సో కుటుంబ సభ్యులకి అనుమానాలు ఉన్నాయి. వారు ఏం చేశారంటే పోలీసులకి మిస్సింగ్ కేసు ఇవ్వడం, దాని తర్వాత పోలీస్ ఎంక్వైరీలో మోను ఎక్కడైతే ప్రమాదానికి గురయ్యాడో అక్కడికి వెళ్ళడం, అతని స్కూటరు, అతని వస్తువులు ఇవన్నీ కూడా దొరకడం, తర్వాత అతని బాడీ కూడా లభించింది. అయితే మోను ఫోన్ చెక్ చేస్తే కాల్ డేటా, వాట్సాప్ చాట్ ఇవన్నీ కూడా డిలీట్ అయిపోయి ఉన్నాయి. అసలు ఫోన్లో ఏం లేదు. ఒక కొత్త ఫోన్ కొంటే కొత్తలో ఎలా ఉంటుందో అలా ఉందా ఫోన్. ఇదేంటి అన్నీ కూడా మాయమైపోయాయని చెప్పేసి పోలీసులకి అనుమానాలు వచ్చాయి. వాళ్ళు ఏం చేశారు, సైబర్ టీంకి ఇచ్చి అదంతా కూడా రికవరీ చేయించారు. పోలీసులకేమో అసలు నా దగ్గరకు వచ్చే ముందు నాతో మాట్లాడలేదు అని చెప్పింది ఆమె. కానీ అందులో డేటాలో చూస్తే ఆమె ఫోన్ మాట్లాడటం, అతను ఇంకా చివరి నిమిషంలో కూడా
అంటే ఆమె దగ్గరికి వెళ్ళాడు కదా, నువ్వు పలానా ప్లేస్కి రా అని చెప్తే అది కూడా పోలీసులు బయటికి తీశారు, వెతికి మొత్తానికి బయటికి తీశారు. దీంతో ఆమెని గట్టిగా ప్రశ్నిస్తే ఇష్టం లేని పెళ్లి చేశారు, నేను అందుకే అతన్ని చంపాల్సి వచ్చిందని తర్వాత ఒక కాలువలోకి తోసేసామని. అయితే ఆమెను వెంటనే పోలీసులు అదుపులో, దాని తర్వాత హరిఓం అనే ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ప్రియుడు ఎవరైతే ఉన్నారో సోను, తర్వాత అమన్, వీళ్ళిద్దరూ కూడా పరారీలో ఉన్నారు. కొత్తగా పెళ్ళి అయింది వారికి, కొన్ని నెలలు మాత్రమే అయ్యాయి. సో పెళ్ళైన కొన్ని నెలల్లోనే ఇది చేశారని చెప్పి ఆ భర్తని దారుణంగా చంపేసింది. ఇవన్నీ కూడా ఇప్పుడేం కొత్తగా జరగట్లా, గత 2 సంవత్సరాల నుంచి ఇలాంటివి చాలా ఎక్కువగానే జరుగుతున్నాయి. అండ్ చాలామంది చెప్తూ ఉన్నారు, ఇష్టం లేని పెళ్ళి మీరు మీ బిడ్డలకి చేయొద్దు, వారు ఇష్టం లేని పెళ్లి చేయడం వల్ల ఇలాంటి క్రైమ్స్ చేస్తున్నారు, జైలు పాలవుతున్నారు. కాబట్టి వారికి ఎవరిష్టమో వారితోనే పెళ్లి చేయండి, వారి జీవితం బాగుంటే బాగుంటుందో లేదంటే లేదు. ఇష్టం లేని పెళ్లి మీరు చేయడం వల్ల అమాయకులైన వ్యక్తులు చాలామంది చనిపోతారు, అటు మహిళలు కావచ్చు లేదంటే మగవారు కావచ్చు. అంటే ఇలాంటి ఘటనలో ఎక్కువగా చనిపోతున్న సంఖ్య మగవారితో ఉంది. ఎందుకంటే ఆ మహిళకి అతనితో కాపురం చేయటం ఇష్టం లేదు, అతనంటే ఇష్టం లేదు, కానీ తల్లిదండ్రులు వారి వల్ల ఒప్పుకుని మ్యారేజ్ చేసుకుంటుంది. లేదంటే వారేంటంటే నువ్వు పెళ్లి చేసుకోకపోతే మేము చనిపోతామని బెదిరిస్తారు. చాలా ఇళ్లలో ఇలాగే జరుగుతాయి. సో ఇంకా చేసేదేమి తప్పక ఇంకా పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత మరి కాపురం చేయడానికి వారికి ఇష్టం రాదు కదా, ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేరు. సో దీంతో మానసికంగా వారు ఇబ్బందికి గురయ్యి పూర్తిగా దీని నుంచి బయటపడాలని చెప్పి ఇలాంటి క్రైమ్స్ అన్ని కూడా చేస్తూ ఉంటారు. సో చాలా వరకు ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర కావచ్చు, పూణే కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, హర్యానా కావచ్చు, ఇటువంటి స్టేట్స్లో ఇటువంటి క్రైమ్స్ ఎక్కువగా జరుగుతాయి. చాలా ఒక చీమను చంపినట్టు చంపేస్తున్నారు భర్తని. ఒక చీమ, ఒక దోమ ఒంటిపైన వాలితే ఎలా ఒక దెబ్బ కొట్టి చంపేస్తారో అదే రకంగా భర్తలు కూడా పలానా ప్లేస్కి వెళ్దాం, సరదాగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పి తీసుకెళ్తున్నారు, లోయలో తోసేస్తున్నారు, ప్రియుడు వస్తే ప్రియుడితో హత్య చేపిస్తారు. ఏదేమైనప్పటికీ మోను అనే వ్యక్తి చాలా దారుణంగా హత్య చేపట్టాడు. పోలీసులు కేసు నమోదు చేస్తున్న ఇంకా దర్యాప్తు చేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. సో ఈ విషయం కాస్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఎందుకంటే సియా గోయల్ కేతన్ అగర్వాల్ ఏదైతే హత్య చేసి చంపేసిందో ఆ ఘటన మరొక ముందే అలాంటిదే ఇంకొకటి జరగడంతో, పైగా వీరిది చిన్న వయసు. సో దీంతో ఈ విషయం కాస్త హైలైట్ అయింది. అండ్ మీ కామెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు?